Hi everyone, how are you all? I hope all are doing good. So, guys, today March 4th. సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? మేమైతే స్టేర్ కేసెస్ యూజ్ చేస్తున్నాము కొంచెం ప్రాక్టీస్ అవ్వాలని చెప్పి. ఎందుకంటే చెప్తున్నారు కదా స్టేర్ కేస్ యూజ్ చేయాలి ప్రజెంట్ సిచ్యువేషన్లో అని చెప్పి. అదేం లేదండి. యాక్చువల్గా అయితే ప్రజెంట్ లిఫ్ట్లో చాలా బిజీ ఉంది. సో అందుకోసం అని చెప్పి మేము స్టేర్ కేస్ యూజ్ చేస్తాము. ఫన్ కదా లైఫ్, అలా అన్ఎక్స్పెక్టెడ్గా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటుంది సమ్టైమ్స్, అది అనిపిస్తుంది. సో ఇక్కడ కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలి. సో ప్రజెంట్ అనేది టైం కువైట్లో. సో కువైట్లో టైం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎంత అయింది? 7:35. యా, వెయిట్ నాన్న, లుక్ ఫ్రంట్. ఓకే దెన్. సో మేమైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? గెస్ట్ చేయండి. సో ఒక పక్కన వార్ జరుగుతుంది. వార్ ఎనాలో దీన్ని ఏ నేమ్తో పిలవాలో మనకైతే అర్థం కావడం లేదు. సపోజ్ మేబీ ఇరాన్ అనేది మనతో వార్. సలాం అలైకుం. సో ఏంటంటే ఇరాన్ ఇప్పుడు వాచ్ చేస్తుంది అనేది దానికంటే వాళ్ళు మేబీ అంటే ఇరాన్ అయితే ప్రొటెక్ట్ చేసుకుంటుంది వాళ్ళని అనే పదం మనం యూజ్ చేయడం మేబీ కరెక్ట్ అనిపిస్తుంది. బికాజ్ వాళ్ళ పొజిషన్లో ఎవరున్నా కూడా మేబీ అలానే చేస్తారేమో. సపోజ్ మన మీదకి ఒకరు అటాక్ చేస్తారు అని తెలిసినప్పుడు మనం ముందు జాగ్రత్త పడడంలో తప్పేం లేదు అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఒక వరస్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే కువైట్ కావచ్చు, సౌదీ కావచ్చు, డైరెక్ట్గా వీళ్ళెవరు ఇరాన్తో ఫైట్ అయితే చేయలేదు. బట్ వాళ్ళకి అంటే యుఎస్తో డైరెక్ట్గా వాళ్ళు ఎప్పుడు వార్ చేయలేరు కదా. వాళ్ళకుండే ఆప్షన్స్ ఏవైతే ఉందో యుఎస్ బేస్డ్ పీపుల్ని వాళ్ళతో వార్ చేయాలంటే, సో ఓన్లీ దీస్ ఆర్ ద కంట్రీస్ దే హ్యావ్ టు టార్గెట్. సో అదే చేస్తున్నారు అని పీపుల్ ఆర్ సేయింగ్. సో మేబీ ఐఎమ్ రాంగ్, యూ కెన్ చేయొచ్చు ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఇంకొకటి ఏంటంటే మా పాప చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. షీ వాంట్ టు గో అవుట్ అనమాట. అండ్ షీ సెయింగ్ నో, ఐ వాంట్ టు గో. సో అందుకే ఈరోజు అయితే ఆఫ్టర్ 1 week, సో ఇలా ఆల్మోస్ట్ 1 week అయిపోయింది. ఇలా దే డోంట్ హ్యావ్ ఎ స్కూల్. యాక్చువల్గా చాలా ప్రిపేర్ అయ్యారు పాపం కిడ్స్ ఎగ్జామ్స్ కోసం. సడన్గా ఇలా అయిపోయింది. సో కిడ్స్కి అయితే చాలా బోరింగ్ డేస్ అని చెప్పచ్చు ఇప్పుడు. సో నేనైతే ఈరోజు తనని మెక్డొనాల్డ్స్కి తీసుకెళ్తున్నాను. సో ప్రజెంట్ వెదర్ అయితే ఎలా ఉంది? చాలా పీస్గా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు వింటర్లోంచి సమ్మర్కి సడన్గా జంప్ అయ్యాము లాస్ట్ 1 week, ఒక 10 days బ్యాక్. సో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు సమ్మర్ స్టార్టెడ్ అని చెప్పి. సో బట్ అగైన్ ఫ్రమ్ 2 days too much wind also coming and it's a chilling, so again it's like a winter time. సో మేమైతే ఇప్పుడు మెక్డొనాల్డ్స్కి వెళ్తున్నాము. మేమైతే కువైట్లో ఉండేకడే మెక్డొనాల్డ్స్ దగ్గర ఉంది మాకు. సో అందుకే నేనైతే అంత రిస్క్ అసలు బయటికి వెళ్ళడం అయితే ఇప్పుడు ప్రజెంట్లో వాట్. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే బయటికి రావడం చాలా కష్టం. చూడవచ్చు ఇంతకుముందు అయితే ఈ రోడ్స్ ఎంత ఫుల్ పీపుల్తో ఉంటుందంటే, ఏమైంది? ఇట్స్ ఓకే కమ్. సో ఎంత ఫుల్గా ఉంటుందంటే అలాంటిది ఎంత ఎంటీ ఉందంటే, సో యూ కెన్ ఇమాజిన్ ప్రజలు ఓకే. సో ప్రజలైతే ఇప్పుడు ఎంత సో
హౌస్ అరెస్ట్ లాగా అయిపోయిందండి. బట్ ఒకటి ఏంటంటే కువైట్ గవర్నమెంట్ చాలా రూల్స్ పాస్ చేసింది కదా. వెయిట్ ప్లీజ్. ఏంటంటే సోషల్ మీడియాలో మిజైల్స్ కావచ్చు, ఇవి ఏవి కూడా పోస్ట్ చేయకూడదని చెప్పి, అందుకే చాలా కొంచెం ఆలోచించైతే పీపుల్ దాన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. అండ్ టుడే అయితే ఒక మంచి విషయం, టుడే గవర్నమెంట్ ఒకటి అనౌన్స్ చేసింది. ఏంటంటే ఆల్రెడీ వీసాస్ ఇష్యూ చేసిండొచ్చు అండ్ ఆల్రెడీ వీసాస్ కూడా తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, దెర్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్ కదా. సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసింది. ఇందులో అయితే చాలా గ్రేట్ అనుకోవచ్చు. సో ఏంటంటే 1 month ఎక్స్టెండ్ చేశారు. ఆటోమేటిక్గా సిస్టంలో ఆటోమేటిక్గా అయితే అది పాస్ అయిపోతుంది. సో దీని తర్వాత అయితే నేను వీడియో చేయలేదు, బికాజ్ అక్కడ నేను పోలీస్ వ్యాన్ చూశాను. సో అది సేఫ్ కాదనిపించింది, అందుకోసమే నేను వీడియో చేయడము ఆపేసాను అక్కడితో. ఓకే బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.